కొత్తూరు సత్యం రుతుపవనాలు రైతుకు సహకరిస్తున్నా అధికారులు సహకరించడం లేదని, రైతుకు భరోసా లేకుండా పోయిందని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు వర్షాలు పడుతున్నాయన్న రైతుకు ఆనందాన్ని కలిగిస్తున్న వేసే విత్తనం ఎంతవరకు నాణ్యమైందో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. విత్తనం బాగుంటేనే దిగుబడి వస్తుందని, కానీ నాణ్యమైన విత్తనాలు తమకు అందాయా లేదా అన్న అయోమయం పరిస్థితిలో రైతులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇక రైతు పండించిన విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్ విత్తన సేకరణ చేయడం లేదని, మార్కెట్లో దొరికే విత్తనాలను కొనుగోలు చేసి విత్తనం నాటితే మొలకే వస్తుందో రాదో అని ఆలోచన ముందుగానే రావడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతు నష్టపోతారని ఆయన తెలిపారు. నాసిరకం విత్తనాలతో రైతులు అప్పుల బాధలకు లోనై ఆత్మహత్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని విత్తన కంపెనీలు అందమైన ప్యాకేజీలతో రైతులను ఆకర్షించేలా ఉన్నాయా తప్ప నాణ్యమైన విత్తనాలు ఉండడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక మొలక శాతం ఎంత, విత్తనం నాణ్యత ఉందా లేదా తెలుసుకోకుండానే రైతులు కొనుగోలు చేసి అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో కొంతమంది వ్యాపారస్తులకు ఒక వరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్పై ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రతి ఏడాది 200 టీఎంసీ నీటిని తుంగభద్ర నుంచి దిగువకు వదలాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. కనీసం 20 టీఎంసీల జలాలు జిల్లా అవసరాలకు వాడుకునే అవకాశం ఉండేదని, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు చేస్తున్న ప్రభుత్వాలు హామీలే తప్ప చేతల్లో చూపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుతుపవనాలు ముందుగా రావడంతో పలు ప్రాంతాల్లో డ్యామ్ గేట్లు ఎత్తివేయడం ఇక జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని గుండేవుల రిజర్వాయర్పై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా రైతాంగం నష్టపోకుండా నాసిరకం విత్తనాలు, ప్రభుత్వ అనుమతులు లేని బయో ఉత్పత్తులపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాము కొంటున్న విత్తనాలు నాణ్యమైనవా కాదా, విత్తనం వేస్తే మొలకెత్తుతుందా లేదా, పరిస్థితి ఏంటి అనే అయోమయంలో పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్లను సమన్వయపరిచి వ్యాపారస్తుల మోసాలను అరికట్టేందుకు దాడులు చేస్తేనే మార్పు చెందుతారు. బయో ఉత్పత్తుల వల్ల ఎంతోమంది నాసిరక విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోతున్నారు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయని సంతోషపడాలా, విత్తనం వేస్తే మళ్ళీ మొలకెత్తుతుందా లేదా అని ఆందోళన చెందాలా అన్న అయోమయ పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసి విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరిస్తున్నారు. అధికారులు కూడా చాలా బాధాకర విషయం. ఒకవైపు ఋతుపవనాలు ముందస్తుగా వచ్చినప్పుడు రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ నకిలీ విత్తనాలు, కొంతమంది విత్తన ఉత్పత్తులు యజమానులు కావచ్చు, డీలర్లు కావచ్చు, ప్యాకేజీలు నీట్గా ఉండి రైతులకు అందిస్తున్నారు మంచి క్వాలిటీ విత్తనాలని. అది ఎంతవరకు? కాబట్టి ప్రభుత్వం వెంటనే దాడులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఏడాది 200 టీఎంసీ తుంగభద్ర నుంచి దిగువ కాలువకు నీళ్లు పోతున్నాయి, అవి సముద్ర పాలవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే గుండ్రేవుల రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తే కనీసం 20 టీఎంసీ నీటిని మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నగర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు, వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండ్రేవుల రిజర్వాయర్కి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని విస్మరించింది. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుండ్రేవుల రిజర్వాయర్ను ఏర్పాటు చేసేందుకు ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ఆ రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తే అటు రైతాంగానికి, సాగుకు, ప్రజలకి తాగుకు ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను.